ప్రజల మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాల సమయంలో అందరికీ కూడా శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినం దేవుడు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. అది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ లేఖనాన్ని మనం చూసినట్లయితే, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను, గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుతున్నాను. అవును, చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి పౌలు గారి యొక్క మాటల ద్వారా మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తును మనము కలిగి ఉన్నామో, కలిగి ఉన్న మనము ఆయనను మనం స్థిరముగా కలిగి ఉండాలి, ఆయనలోనే మనం ఉండాలనుకున్నప్పుడు అనేకమైనటువంటి హింసలు వస్తాయి, మరి ఉపద్రవాలు వస్తాయి. అంతేకాదు, స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు, హింసలలో, ఇబ్బందులలో, నిందలలో, మరి ఉపద్రవములలో, అనేక అవమానములలో, వీటన్నిటినీ తట్టుకొని నిలబడగలిగినటువంటి శక్తిని దేవునిలో మనం పొందుకోవాలి. మరి అలా మనము ఎప్పుడు ఉంటామంటే, బలహీనమయ్యే కొందే ఇవన్నీ బయటపడతా ఉంటాయి. వెలుపటి నుంచి నీ దగ్గరకు వస్తూ ఉంటాయి, వెలుపటి మనుషుల నుంచి. అందుకే నువ్వు బలహీనపడుతున్నా ప్రభువులో మరి శక్తిని అయితే పొందుకో ఉంటావంట, ఆత్మరూపేణ బలం కలిగిన వాడిగానే ఉంటావు. కానీ ఈ వ్యక్తిగతమైనటువంటి లోకపరమైనటువంటి నిందలు, హింసలు, అవమానాలు, మరి అనేకమైనటువంటి మాటలు, వీటన్నిటి నుండి నువ్వు బయటకు అందరి జనుల ఎదుట సిగ్గుపడుతున్నా దేవునిలో మాత్రం ఘనతను సాధించుకుంటా ఉంటారు. అందుకే పౌలు గారు అంటారు, నేను బలహీనుడను అవుతున్నాను కానీ దేవునిలో బలవంతుడను. మరి ఇప్పుడు ఉపవాస ప్రార్థనలలో మనమందరం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, అనేక మంది ఉపవాస దినములలో మరి 9వ దినమునకు మనం వచ్చినాం. ఈ 9వ దినమున ప్రతి ఒక్కరు కూడా చాలామంది బలహీనపడే వాళ్ళు ఉన్నారు. ఈ బలహీనపడే కొందే కూడా లోక మనుషుల యొక్క అనేకమైనటువంటి, ఎందుకు నువ్వు ఇలా తగ్గిపోతున్నావు, ఎందుకు ఇలా ఉంటున్నావు, ఉపవాసం ఉంటేనే దేవుడు కనికరిస్తాడా, ఉపవాసం ఉంటేనే దేవునిలో నీకు మంచి జరుగుతుందా, మరి అందరికి జరగడం లేదా, నీకెందుకు జరగడం లేదు, అనేకమైనటువంటి నిందారోపణలు, అనేకమైన హింసలు, అనేకమైనటువంటి ఇబ్బందులు నిన్ను సంతోషంగా ఉండనీయరు. అందుకే లోక సాన్నిహిత్యాన్ని మరచి ప్రభు సన్నిధిన చేరగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క సాన్నిహిత్యాన్ని నువ్వు కోరుకుంటావు. చూడండి, అనేక విధములుగా హింసించారు యోబును కూడా. అనేక విధములుగా భార్య హింసించింది, స్నేహితులు, ప్రాణ స్నేహితులు హింసించారు, లోకం హింసించింది. కానీ దేవునిలో మాత్రం బలవంతుడుగా ఆత్మరూపేణ ఎదుగుతూ ఉన్నాడు. ఆత్మ బలము పొందుకుంది, శరీరం మాత్రము క్షీణిస్తూ ఉంది. అయినా తిరిగి బలమును పొందుకోగలిగినటువంటి యోబును కూడా మనం చూశారు. అంతేకాదు, చూడండి, దావీదు గారు ఉపవాసం ఉన్నారు, తలుపు గడియ పెట్టుకొని ఉపవాసమును గడిపాడు. మరి చూడండి, అట్టి దావీదు కూడా మరి ఆత్మరూపేణ బలవంతుడుగా తయారైనాడు. శరీరం బలహీనపడింది, అయినా కూడా బలవంతుడయ్యాడు. అంతేకాదు, ఒకనాడు గోనె పట్ట కట్టుకొని మరి ఈదిలో కూర్చొని సాగిలిపడి దేవునికి నమస్కారం చేసినటువంటి అధిపతులతో కూడా, అధిపతులు, జనులు, మరి దావీదు మహారాజు కూడా మరి వీధిలో ఉపవాసంతో గోనె పట్ట కట్టుకొని ఉపవాసం చేశాడు. మనం
మరి 40 దినములు ఉపవాసం ఉండాలంటేనే ఒక పూట తినేస్తా ఉన్నాం, అయినా కూడా బలహీనులుగా ఉంటున్నామని ఆ మీమాంస మాత్రము మన నుండి వీడిపోవడం లేదు. మనము అనుకుంటున్నాము, లోకులు కూడా అనుకుంటున్నారు. అందుకే దేవుడే స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అంతేకాదు, చూడండి, తిమోథీయులకు రాసినటువంటి పత్రిక, అది 2వ పత్రికలో 7వ వాక్యం కూడా మనం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చిన గాని పిరికితనము గల ఆత్మ మనకు ఇవ్వలేదు. ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మను ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ఇచ్చినాడు. అంతేకాదు, ఆయన ప్రేమను ఇచ్చినాడు, ఆయన శక్తిని కూడా మనం పొందుకొని ఉన్నాం. ఇలా ఉన్నటువంటి మనము ఎలా ప్రభువులో ఉండాలి, ఎలా ప్రభువులో ఉపవాస క్రమం ఆచరించాలో ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకొని మరి తిరిగి లేచి 9 దినాలకే నీరసించిపోతున్నావా ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన విశ్వాసి? ఉపవాస క్రమంలో 9 దినములకే మరి నీరసించిపోతున్నావేమో. తిరిగిలే, ఆత్మ ద్వారా సమృద్ధిని పొందుకో, శక్తిని పొందుకో. ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మను దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడని ఈనాడు మీకందరికీ కూడా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. సార్వత్రిక సంఘములలో ఉన్నటువంటి ఉపవాస క్రమమును ఆచరించుతున్న ప్రియమైన దేవుని ప్రియులారా, మీరందరూ కూడా తిరిగి లేయండి, ఉపవాస క్రమమును దేవునిలో ఆచరించండి. మీరు అనుకున్న ఫలములను ప్రభువైన యేసుక్రీస్తు మీకును దయచేయునుగాక. అందరం తల్ల ఉంచుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఇదిగో నాయన, నీవు ఇచ్చినటువంటి ఈ గొప్ప వాగ్దానమును నాయన ఉపదేశించే క్రమాన్ని నాకు నీవు ఇచ్చినందుకై కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ప్రభా, నేనైతే ఒట్టివాడను, మట్టివాడను నాయన. యోగ్యత అర్హతే లేని నాకు నీవిచ్చిన జ్ఞానముతో చెప్పగలిగినటువంటి ఈ ఉపదేశమును నాయన మొత్తము నీవు మాట్లాడేవే తప్ప నేను కాదు ప్రభా. అయితే వీక్షించున్నటువంటి ప్రతి ఒక్కరికి నాయన వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయమును దయచేయమని, ప్రతి ఒక్కరి పైన మీ కృప వెంబడి కృపను, మీ ముఖకాంతిని ప్రకాశింపచేయమని బ్రతిమలాడుకుంటూ ఈ ఉదయకాల సమయం నేను మిక్కిలిగా తగ్గించుకొని మీ పాద ధూళిగా యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమెన్.